ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతినిత్యం దినఫలితాలతో పాటు మనందరికీ తెలియని తెలుసుకోవాల్సిన ఎన్నో అంశాలను వివరంగా తెలియజేస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, ఈ రోజున తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? తప్పునానమ్మా. ఈరోజు శ్రావణ మాసంలో వస్తున్నటువంటి తొలి మంగళవారం, అందున షష్ఠి తిథితో కలిసి వస్తున్నటువంటి కారణం చేత ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ముఖ్యంగా పిల్లలు లేనటువంటి వారికి సంతానం కలగడానికి, సంతతి కలిగి ఆ పిల్లలు బాగా ముండిగా ఉండటం, అంటే బాలారిష్ట దోషాలు అంటాం కదా, 12 ఏళ్ల లోపుగా ఉండేటువంటి బాలారిష్ట దోషాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, పిల్లల్ని కాపాడుకోవడానికి ఉపకరించేటువంటి పూజ చేయవలసిన రోజు ఈరోజు. దీనికే షష్ఠీ పూజ అనేటువంటి పేరు. అసలు ఈ షష్ఠీ దేవత అంటే ఎవరు, షష్ఠీ దేవతను ఎలా పూజించాలి, ఈ రోజున ఈ షష్ఠీ దేవత యొక్క కథ వినటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా ఈరోజు కార్యక్రమంలో మీ అందరికీ వివరంగా తెలియజేస్తారు. అదే ప్రకారంగా ఈ రోజున షష్ఠి, మంగళవారం, స్వాతి నక్షత్రం ఇన్ని కలిసి వచ్చినటువంటి ఈ యోగం కలిగినటువంటి ఈ రోజున ఎటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే మీకు ఉండేటువంటి కష్టాలు తొలగిపోతాయో తెలియజేస్తాను. ఇది నాకు చాలా తీవ్రమైనటువంటి కష్టం. ఈ కష్టం నుంచి నేను బయటపడాలనుకునేటువంటి వారు ఈరోజు పాటించవలసిన ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఈరోజు మీ అందరికీ వివరిస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. మంగళవారం 18వ తేదీ ఆగస్టు నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, తిథి శుద్ధ షష్ఠి, సాయంత్రం 5:54 వరకు. నక్షత్రం స్వాతి నక్షత్రం పూర్తిగా. వర్జం ఉదయం 11 గంటల నుంచి 12:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:24 వరకు. తదుపరి రాత్రి 11:11 నుంచి 11:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. శుభ సమయాలు సాయంత్రం 5:10 నుండి 5:50 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. గురువుగారు, ఇవాల్టి పంచాంగ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈ రోజంతా విజయవంతం అవడానికి ఏం చేయాలో తెలియజేస్తారా? ఈరోజు మహాసౌరయోగం ఉంది. రవి ఉన్నటువంటి నక్షత్రం నుండి చంద్రుడు 6వ నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ యోగం ఏర్పడుతోంది. ఈరోజు సూర్యుడు మఖా నక్షత్రంలో ఉంటే చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఈ మఖ నుండి లెక్క పెడితే స్వాతి 6వ నక్షత్రం అవుతుంది. మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి. ఇందువలన ఈ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఈ రోజంతా ఉంటుంది కనుక ఈ రోజు మొత్తంలో ఉండేటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలం వదిలివేసి తతిమా సమయాల్లో మీరు అనుకున్నటువంటి పనులకి శ్రీకారం చుట్టండి. చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? ఈరోజు శ్రావణ శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య ఆరాధనకు చాలా విశేషమైనటువంటి రోజు. అసలు షష్ఠి తిథి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనకి ఎందుకు చాలా గొప్పదో ఈరోజు కార్యక్రమంలో మీకు షష్ఠీదేవి వృత్తాంతంలో చాలా వివరంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఎవరైతే గనక ఉపవసించి వల్లి దేవసేన సమేతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసి ఒక బాల బ్రహ్మచారికి భోజనం పెడతారో వారి కోరుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పని ప్రతీతి. ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు ఈ రోజు నుంచి కనుక షష్ఠీ వ్రతాన్ని ప్రారంభం చేసి షష్ఠీ వ్రతాచరణ కనుక చేసినట్లయితే ఏడాది తిరిగే లోపుగా సంతాన సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే ఈ రోజున సూపోదన వ్రతాన్ని ఆచరించాలని చెప్పని శ్రావణ మాసం మహత్యం మనందరూ కూడా తెలియజేస్తుంది. సూపోదనము అంటే పెసరపప్పుతో వండినటువంటి అన్నము. దీన్ని పార్వతీ పరమేశ్వరులకి ఈ రోజున నైవేద్యంగా సమర్పించినటువంటి వారికి ఆయురారోగ్యములు కలుగుతాయని చెప్పని ప్రతి చాలా విస్తారమైనటువంటి వ్రతకథ దీనికి ఉంది. ఈ రోజున ఎవరైతే కనుక పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారో వారికి ఉండేటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. కనుక ప్రత్యేకించి ఈ రోజున ఉమామహేశ్వరుని ఆరాధన చేయడం అనేది చాలా ఉత్తమం. అన్నిటినీ మించి శ్రావణ తొలి మంగళవారం.
వివాహం చేసుకున్నటువంటి ముత్తైదువులైనటువంటి వారందరూ కూడా ఈ రోజున మంగళగౌరి వ్రతాచరణ చేస్తారు. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న మొదటి సంవత్సరం నుంచి ప్రారంభం చేసి 5 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా ఎవరైతే కనుక మంగళగౌరి వ్రతాచరణ చేస్తారో ఆ స్త్రీకి అఖండమైనటువంటి సౌభాగ్యం కలుగుతుంది అని చెప్పని ప్రతీతి. ఇందులో జ్యోతులకు కాటుకకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గోధుమ పిండితో చేసినటువంటి జ్యోతుల మీద అట్లకాడని పెట్టి అట్లకాడ మీద ఆ మసంతా కూడా పడుతూ కథ వింటారు. కథ విన్న తర్వాత దాంట్లో కాస్త నూనెను రంగరించి దాని కళ్ళకి కాటుకగా పెట్టుకుంటారు. అంటే కాటుక అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని ఇస్తుందని చెప్పని ప్రతీతి. ఎవరన్నా ఈ వ్రతాచరణ చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వారు కనీసం వ్రతం జరుగుతున్నటువంటి చోటకు వెళ్ళి ఆ వ్రత కథ విని ఆ కాటుక అడిగైనా సరే చక్కగా తీసుకొని కనుక పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం చాలా వరకు వదిలేస్తున్నాం కానండి. సాధారణంగా స్త్రీలు కనుక కాటుక పెట్టుకున్నట్లయితే దాన్ని వేరే బట్టకు తొడవరు తెలుసా. ముత్తైదువులైనటువంటి వారు కాటుక గనక పెట్టుకున్నట్లయితే దాన్ని చీర కొంగుకు తుడుచుకోవాలి. ఇది సంప్రదాయం. ఇటువంటి పద్ధతులన్నీ కూడా పోతున్నాయి. అలా చీర కొంగుకు గనక కాటుకు తుడుచుకున్నట్లయితే భర్త చెప్పిన మాట వింటాట. ఇదొక మాట ఇందులో ఉంది. ఇటువంటి అనేకమైనటువంటి సంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి మంగళగౌరి వ్రతాచరణ చేయవలసినటువంటి సుదినం ఈరోజు. ఇవన్నీ యథాస్థితిగా ఆచరిద్దాం. భగవద్ అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఈ రోజుకున్న విశిష్టతలతో పాటు ఆచరించవలసిన విధి విధానాల్ని వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక దిన ఫలితాలు పరిహారాల గురించి వివరిస్తారా అండి? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజున్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా ఉంది. మరి వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా లేకపోతేనో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకుంటేనో మినహా లేకపోతే ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా పెద్దగా లేవనే మనం చెప్పుకోవచ్చు. క్రయ విక్రయాలకి సంబంధించిన అంశాలు చక్కగా కలిసి వస్తున్నాయి. పెద్దవాళ్ళని కలవగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా సజావుగా సాగించుకుంటారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు గోధుమ రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకి ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాకచక్యంగా వ్యవహరించి పనులను చక్కబెట్టుకోగలుగుతారు. ప్రయాణాలు కూడా అనుకూలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో కొన్ని వస్తువులను రీప్లేస్ చేయాలనేటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి పొరపత్యాలు కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు మెరూన్ కలర్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు అవునంటే కాదని కాదంటే అవునని వాదించేటువంటి వారి వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మొండితనం కూడా కాస్త ఎక్కువగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కోపం, విసుగు, చికాకు ఇటువంటివి పదే పదే ఇబ్బంది పడడానికి అవకాశాలు లేకపోలేదు. అవసరాలకి తగినంత ధనం సమకూరక కాస్త చికాకు పడతారు. అలానే వృధా ఖర్చులు కూడా ఉండడానికి అవకాశాలు లేకపోలేదు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఇంట్లో వివాదాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా కాస్త చికాగ్గా నసగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక విషయాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చికాకు పెడతాయి. ఎదుటివారిని అంచనా వేయడంలో వైఫల్యం చెందుతారు. అలానే గడిచినటువంటి కాలంలో ఉన్నటువంటి మంచి ఇప్పుడు నాకు కనబడట్లేదు అనుకునేటువంటి విధంగా నిరుత్సాహం కలిగించేటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎదుటివారు అనేటువంటి మాటల్ని మనసుకు తీసుకోకుండా ధార్మికంగా మీరు చేయాల్సినటువంటి పనులు చేసుకుంటూ ముందుకు సాగటం అనేది మంచిది. మాట పడకుండా పూట గడవడం అనేది కష్టమవుతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పాటించడం. తొలి శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని ఈ రోజు మనందరికీ కూడా అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితైనటువంటి లలితా పరా భట్టారకుకి జరిగేటువంటి అభిషేకాన్ని తిలకిద్దాం. अहमित्येव विभावये भवानी ध्याये पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रां करकलितलसद्देव पद्मां वराङ्गी सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनन्दां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरन्तां सर्वसम्पत्प्रदात्री श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिद
श्रीरग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजागुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कजा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजगणिकस्थलशोभिता मुखचन्द्रकलङ्काभमुगनाभिविशेषका वदनस्मरमाङ्गल्यगृहतोरणचिन्दिका वक्त्रलक्ष्मीपरिवाहचलन्वीनाभलोचना नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्तितिरस्कारिनासाभरणभूषिता कदम्बमञ्जरीक्लुप्तकर्णपूर्णमनोहरा ताटङ्कयुगलीभूततपनोटुपमण्डला. గురువుగారు, షష్ఠీదేవి ప్రాముఖ్యత గురించి తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు శ్రావణ తొలి మంగళవారం, షష్ఠీ తిథి రెండు కూడా కలిసి వచ్చాయి. ఈరోజు ఎవరైతే గనక ఈ షష్ఠీదేవి యొక్క వృత్తాంతం వింటారో వారి పిల్లలందరూ కూడా క్షేమంగా ఉంటారు. పిల్లలందరినీ క్షేమంగా చూసేటువంటి దేవతే షష్ఠీ దేవత. సంతానం లేనటువంటి వారికి సంతానం ఇచ్చేటువంటి దేవత షష్ఠీ దేవత. సంతానాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి దేవత షష్ఠీ దేవత. కనుక అసలు ఈ షష్ఠీ దేవత అంటే ఎవరో చెప్పిన తర్వాత అవునా అని మీరే ఆశ్చర్యపోతారు. ఎవరో తెలుసా అండి? షష్ఠీ దేవత అంటే దేవసేనాదేవి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రధానమైనటువంటి పట్ట మహిషి ఎవరైతే ఉన్నారో ఆ దేవసేనాదేవికే షష్ఠీదేవి అని పేరు. దేవీ భాగవతంలో యమవారి గురించినటువంటి చాలా విస్తారమైనటువంటి వివరణ కూడా మనకు కనబడుతుంది. ప్రకృతిలో ఉండేటువంటి 6వ అంశ అయినటువంటి కారణం చేత ఈ తల్లికి షష్ఠీదేవి అనేటువంటి పేరు ఉంది. ఈ షష్ఠీ అమ్మవారి యొక్క వృత్తాంతాన్ని కొంచెం శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మనందరికీ కూడా సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. ఒకానొకప్పుడు స్వయంభూ యొక్క కుమారుడు ఉండేవాట. ఆయన పేరు ప్రియవ్రతుడు. ఈ ప్రియవ్రతుడికి సంతానం లేదు. ఆ సంతానం లేనటువంటి కారణం చేత కశ్యప ప్రజాపతి అతని చేత పుత్రకామిష్టి యాగం చేయించాడు. ఆ పుత్రకామిష్టి యాగ ప్రభావం చేత భార్య గర్భవతి అయింది. 12 సంవత్సరాల పాటు గర్భాన్ని మోసింది ఆవిడ. ఆవిడకి ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టినటువంటి వాడు మృత శిశువు, చనిపోయి పుట్టాడు. ఆ పిల్లవాడిని చూసుకొని బాధపడ్డాడు రాజు. ఎంతో కష్టపడ్డాడు, పిల్లలు లేరనుకున్నాడు, యాగం చేశాడు, చివరికి కొడుకు పుట్టాడు, పుట్టినవాడేమో చనిపోయాడు. ఇంకప్పుడు అసలు ఆ బాధ ఎంత వర్ణాతీతంగా ఉంటుంది. శ్మశానానికి తీసుకెళ్ళాడు ఆ పిల్లవాడిని ఖననం చేద్దామని. ఆ ఖననం చేసే ముందు పిల్లవాడిని ఒక్కసారి ఇలా రొమ్ములకు హత్తుకున్నాడు, ఏడుస్తున్నాడట, వలవల బాధపడుతున్నాడు. ఇంతలో ఆకాశం నుంచి గంటల సవ్వాడి వినబడింది. ఏమిటా అన్నట్టుగా చూసేట ఒక దివ్యమైనటువంటి విమానం. ఆ దివ్యమైనటువంటి విమానంలో నుంచి ఒక అపురూపమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తున్నటువంటి దివ్య కాంతులతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సౌందర్య రాశి ఆయన ముందు సాక్షాత్కరించిందిట. ఎవరమ్మా నీవు అని చెప్పని ప్రశ్నించి ఆవిడని పూజిస్తే ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను స్కందుడి యొక్క భార్యని, పిల్లలందరినీ కూడా రక్షించడం అనేది నా ధర్మం. నేను సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని ఇస్తాను. సంతానవంతులైనటువంటి వారి యొక్క సంతానాన్ని ఎప్పుడూ కూడా శుభంగా కాపాడుతూ వస్తాను. నేను బ్రహ్మగారి యొక్క మానసం నుంచి పుట్టినటువంటి దాన్ని. ఇలా ప్రకృతిలో ఉండేటువంటి 6వ అంశ నేను అయినటువంటి కారణం చేత నాకు షష్ఠి అనేటువంటి ప్రఖ్యాతమైనటువంటి నామం కూడా ఉంది. దేవతల యొక్క సైన్యాన్ని అంతటికీ కూడా ఆధిపత్యం వహించి ఉంటాను గనక నాకు దేవసేన అనేటువంటి పేరు ఉందనంటూ తన గురించి చెప్పి, నన్ను పూజించినట్లయితే నీ కుమారుడు రక్షింపబడతాడని చెప్పని తన చిరు మందహాసం చేత ఆ పిల్లవాడిని పునర్జీవితురాలను చేసింది. పునర్జీవితుని చేసి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోతుంటే, అమ్మమ్మ నువ్వు తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటన్నట్టు, నన్ను నిత్యం పూజించి నీ రాజ్యమంతా కూడా నా పూజ జరిగేటువంటి విధంగా ఏర్పాటు చేసినట్లయితే నీ పిల్లవాడిని నీకు ఇస్తానన్నాడు. సరేనన్నాడు రాజు. అట్లానే ఆ పిల్లవాడిని ఆ రాజుగారికి ఇచ్చేసింది. వాడికి అనేక రకాలైనటువంటి వరాలు ఇచ్చింది ఆ పిల్లవాడికి. ఆ రాజు కూడా చాలా సంతోషపడ్డాడు. నాటి నుండి షష్ఠీ పూజ క్రమం తప్పకుండా ప్రతి శుక్ల షష్ఠి నాడు చేస్తూ వచ్చాడు. పిల్లవాడు కూడా దినదినాభివృద్ధి చెందాడు. రాజు సుఖంగా ఉన్నాడు. ఆ రాజ్యంలో కూడా షష్ఠీ వ్రతం ప్రాబల్యాన్ని చెందింది. అందరూ కూడా పుత్రవంతులై ఆనందంగా జీవించారు అని చెప్పారు. అందుకనే పూర్వం ఒక పద్ధతి ఉండేది. పురిటింట్లో 6వ రోజు నాడు గోడకి పసుపు రాసి కుంకంతో అమ్మవారిని లిఖించి షష్ఠీ దేవతను ఆవాహన చేసి పూజ చేసేవారు. దీనివల్ల పిల్లలు రక్షింపబడతారు అని చెప్పాను. ఇప్పటికీ కూడా ఎవరికైనా సరే సంతానం లేకపోతే కనుక చాలా విశేషం. శ్రావణ శుక్ల షష్ఠి అసలు ఈ రోజు నుంచే ప్రారంభం చేసి ప్రతి శుక్ల షష్ఠి నాడు కూడా సంపూర్ణంగా ఉపవాసం ఉంటూ ఎవరైతే షష్ఠీ సమేతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తారో వారికి సంతానం కలుగుతుంది. ఈ షష్ఠీ స్తోత్రాన్ని చదివి ఆ విభూతి కనుక పిల్లలకి చక్కగా రక్షగా ప్రతిరోజు కూడా పెడుతూ వచ్చినట్లయితే పిల్లలు నిక్షేపంగా ఉంటారు.
అంత అద్భుతమైనటువంటి షష్ఠీ చరిత్రను శ్రద్ధాభక్తులతో విన్నటువంటి మీకు చెప్పిన నాకు మనందరి పిల్లలకి శ్రీరామరక్ష. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు గౌరవ మర్యాదలకు సంబంధించిన అంశాలన్నీ సానుకూలంగా కొనసాగుతున్నాయి. అలానే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. క్రయ విక్రయాల మీద దృష్టిని సారిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఇంచుమించుగా ఈ రోజంతా చాలా వరకు కూడా బిజీగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. గొంతుకి సంబంధించిన ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించటం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇంట్లో వివాదాలు ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. రోజువారీ రొటీన్ వర్కే అయినప్పుడు కూడా అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. వృధా ఖర్చులు చోటు చేసుకుంటాయి. సౌకర్యాలు ఉన్నా ఉపయోగించుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం కనకదార స్తోత్రాన్ని పఠించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కాలాన్ని సాగించుకోగలుగుతారు. మరి వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతేనో, స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటేనో మినహా, లేకపోతే ఈ రాశిలో ఉండేటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ రోజు ఉన్నటువంటి కాలం చాలా వరకు అనుకూలంగా కొనసాగుతోంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం చంద్రశేఖర అష్టకాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా రోజు గడవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. ఎదుటివారిని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇష్టం లేనటువంటి ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఇబ్బంది పెట్టేటువంటి వారు మీ పక్కనే ఉంటారు. శత్రుబలం పెరిగేటువంటి రోజు. దృష్టి దోషాలు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి కనుక అన్ని విధాలా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ తగ్గి ఉండేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వైలెట్ కలర్. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, ఎంతటి కష్టం నుంచైనా బయటపడడానికి ఈ రోజున పాటించవలసిన పరిహారాన్ని తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. విపరీతమైనటువంటి కష్టం వచ్చిందండి. ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలో మాకు తెలియట్లేదు అనుకునేటువంటి వారికి ఈరోజు చేయవలసినటువంటి పరిహారాన్ని గురించి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. చాలా విశేషమైనటువంటి రోజు. ఒకటి శ్రావణ మాసంలో వస్తున్నటువంటి తొలి మంగళవారం. అందున షష్ఠి తిథితో కలిసి వచ్చింది. ఆపై స్వాతి నక్షత్రం కలిసింది. ఈ స్వాతి నక్షత్రం రాహు సంబంధమైనటువంటి నక్షత్రం. వారము ఇంచుమించుగా రాహుకి సంబంధించినటువంటి వారమే. అందుకని ఈరోజు కనుక మీరు 2 పిండి దీపాలు వెలిగించుకొని దేవాలయంలో చేస్తే చాలా మంచిది. దేవాలయంలో కుదరదు అనుకునేటువంటి వారు ఇంట్లో ఇంకా తప్పదు కనుక చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు. దుర్గా అమ్మవారి యొక్క ఆలయంలో కానీ, ఇంట్లో దుర్గాదేవి యొక్క ఫోటో ఎదురకుండా కానీ 2 పిండి దీపాలు పెట్టుకోండి. ఈ పిండి దీపాలు మీరు బియ్య పిండితో వెలిగించినా సరే, గోధుమ పిండితో వెలిగించినా సరే, ఎట్లా అయినప్పటికీ కూడా పర్వాలేదు. ఈ పిండి దీపాల్లో చక్కగా ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ ఏది స్వచ్ఛమైంది మీకు లభిస్తే దాన్ని పోసి చక్కగా 2 దీపాలు వెలిగించండి. వెలిగించి మీకు తోచినటువంటి ప్రకారంగా దుర్గాదేవికి పూజ చేసుకోండి. మీకు ఎలా తోస్తే అలా మీకు వచ్చినటువంటి ప్రకారంగా చక్కగా దుర్గాదేవికి పూజ చేసుకోండి. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రం ఉంటుంది. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రం 9 సార్లు పారాయణ చేసిన తర్వాత 9 సంవత్సరాల వయసు లోపల ఉండేటువంటి బాలికను అమ్మవారి స్వరూపంగా భావించి ఆ బాలికకు తాంబూలం ఇచ్చి చక్కగా కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని మీకున్నటువంటి కష్టమంతా తొలగిపోవాలని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోండి. అంతే, అయిపోయింది. మరీ పెద్దదైనటువంటి కష్టం అనుకోండి, ఇంకాస్త కొంచెం మొక్కుకోండి. నాకు ఈ కష్టం కనుక తీరినట్లయితే మీ కష్టం తీరిన తర్వాత 9 మంది ముత్తైదువులకి ఏదైనా ఒక మంగళవారం నాడు చక్కగా ఇంటికి పిలిచి వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టండి. ఈరోజు ఈ పరిహారం చేసి చూడండి. ఎంత పెద్ద కష్టం అయినప్పటికీ కూడా మీరు అందులో నుంచి బయటపడగలుగుతారు. ఎందుకంటే శ్రావణ మంగళవారం, షష్ఠీ తిథి, స్వాతి నక్షత్రం 3 కలిసి వచ్చాయి. మళ్ళీ ఇటువంటి యోగం రావడం అనేది కొంత అరుదుగా ఉంటుంది కనుక ఈ యోగాన్ని మిస్ చేసుకోకుండా చక్కగా పాటించండి. మంచి ఫలితాలని పొందండి. కష్టాల నుంచి బయటపడడానికి ఈ రోజున పాటించవలసిన పరిహారం గురించి వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి తెలియజేస్తారా అండి? తదుపరి ధనస్సు రాశి.
ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఆధ్యాత్మిక సామాజిక స్పృహను కలిగి ఉంటారు. ఎదుటివారికి మీకు చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. ఎదుటివారి నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. శుభవార్త శ్రవణం చేస్తారు. మొత్తం మీద ఈ రోజంతా చాలా వరకు ఉల్లాసంగా ఉంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఎలా అనుకుంటే అలా ఈ రోజును గడుపుకోగలుగుతారు. పని చేయాలనుకుంటే పని చేస్తారు, విశ్రాంతి తీసుకోవాలనుకుంటే విశ్రాంతి తీసుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు రంగులు అంటే డార్క్ కలర్స్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మొండితనం, కోపం, ఆవేశం కొంచెం పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శత్రువులకు మీరంటే ఏమిటో రుచి చూపించగలుగుతారు. అవసరాలకు తగిన ధనాన్ని కలిగి ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విహారయాత్రలు కూడా చేయడానికి అవకాశాలు లేకపోలేదు. అదే ప్రకారంగా పరిచయాలు మరింతగా విస్తరించడానికి గాను అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం వినాయకుడిని పూజించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ రోజంతా అలా అలా సాగిపోతుంది. నష్టాలు లేవు, లాభాలు లేవు. ఏదో పొద్దు కింద తెల్లారిందా అన్నట్టుగా రొటీన్గా సాగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎదుటివారు అడిగినా అడక్కపోయినా ఉచిత సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవటం అనేది మంచిది. జన్మంలో ఉన్నటువంటి శని కావచ్చు, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు, వ్యయంలో ఉన్నటువంటి రాహు, అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు, సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు, ఇలా అనేకమైనటువంటి గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈరోజు అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా సాగుతూ ఉంటుంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఈరోజు మీ రోజు కాదు. అందుకని చెప్పి తగ్గి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా తిట్టారనుకోండి, నా రోజు ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ సంగతి చెప్తా అన్నట్టుగా ఉండాలి తప్ప ముందుగానే మనం మాట్లాడినట్లయితే కనుక నష్టపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక ఆర్థికంగా కావచ్చు, వ్యవహారికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఒదిగి ఉండండి. తగాదాలకి, వివాదాలకి అన్నింటికీ కూడా కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. ఇదండి వాళ్ళ శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమణుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390193301, 9391116634.